ఆ చిత్రం అనూహ్యమైన రిజల్ట్ ను అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కావడంతో ఆడియన్స్ లో ముందు నుంచి మంచి అంచనాలున్నాయి. ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్ కు ఏమాత్రం తగ్గకుండా అన్ని విభాగాల్లోనూ అందంగా కూర్చున్న విందు భోజనం రేంజ్ లో ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాతో హీరో నితిన్ ఒకేసారి 4 మెట్లు ఎక్కేసినట్లు అయిపోయింది. గతంలో కూడా నితిన్ వేరే జోనర్స్ ట్రై చేసినా సక్సెస్ కాలేదు. అందుకే తనకు అచ్చొచ్చిన ప్రేమ చిత్రాలకే పరిమితం అయ్యారు. ఈ క్యారెక్టర్ గురించి త్రివిక్రమ్ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను అంటున్నారు నితిన్. నేను ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్లన్నీ సరదాగా ఉండేవి, కానీ ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు అతడు సినిమాలో మహేష్ పడే బాధ ఈ రోల్ ఉంటుంది. అలాగే అత్తారింటి దారి చిత్రంలో పవన్ కళ్యాణ్ అంత యాక్టివ్ గాను బాధ్యతగాను ఉండాలి అని త్రివిక్రమ్ చెప్పారు. దీన్ని అందుకునేందుకు స్పెషల్ గా నేను వర్క్ షాప్ కి అటెండ్ కావాల్సి వచ్చింది అని చెప్పారు నితిన్. తను నటించేటప్పుడు సాధారణంగా కనుపాపలు వేగంగా కదులుతాయన్న నితిన్ ఈ సినిమాలో అలాంటివి లేకుండా నటించాల్సి రావడం ఇబ్బంది కలిగించిందట. ఇతర పాత్రల వైపు కదలకుండా చూడాలనడం కష్టమైన చివరకు చేస్తానని చెప్పాడు. అంత కష్టపడ్డందుకు ఇప్పుడు తగిన రిజల్ట్ అందుకున్నాడని చెప్పొచ్చు. ఆలో నితిన్ తన నటనతో చూపించిన పరిణితి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ తర్వాత నితిన్ చేసే సినిమాలకు ఫ్యామిలీస్ నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో